బంధాలు లక్షణాలను నిర్ణయిస్తాయి. బాండ్స్ డిటర్మిన్ ప్రాపర్టీస్. ఉప్పు కణాలు సూక్ష్మదర్శినిలో చూస్తే ఇలా కనిపిస్తాయి. చిన్న చిన్న ఘనాలు. వాటి ఆకారం ఇలా ఎందుకు ఉంది? కారణం వాటి లోపల ఉన్న పరమాణువుల చక్కటి వ్యవస్థీకృత నిర్మాణం. నిజానికి ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ ఒక అయానిక సమ్మేళనం. దీనిలో ఎలక్ట్రాన్లు మార్పిడి చేయబడతాయి. ఇది 2 రకాల అయాన్లను సృష్టిస్తుంది. Na+ మరియు Cl- అంటే ధన అయాన్ మరియు రుణ అయాన్. ఈ విలోమ ఆవేశం ఉన్న అయాన్లు ఒకదానికొకటి ఆకర్షించబడతాయి. ఈ ఆకర్షణను స్థిర విద్యుతాకర్షణ శక్తి అనగా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు. ఈ శక్తి చాలా బలంగా ఉంటుంది. అయాన్లను వేరు చేయడం సులభం కాదు. ఈ శక్తి కేవలం 2 అయాన్ల మధ్య ఉండదు. ప్రతి అయాన్ చుట్టూ విలోమ ఆవేశం కలిగిన అనేక అయాన్లు ఉంటాయి. వాటి మధ్య ఆకర్షణ స్థిరంగా ఉంటుంది. ఇది ఒక సాధారణ 3D నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. మరియు ఇది ఏర్పడుతుంది స్ఫటిక జాలకం, ఆంగ్లంలో క్రిస్టల్ లాటిస్. అందుకే ఉప్పు ఘనాకార రూపంలో ఉంటుంది. మరి ఇతర అయానిక సమ్మేళనాలు కూడా ఇలాగే ఉంటాయా? కాల్షియం క్లోరైడ్, పొటాషియం బ్రోమైడ్ మొదలైనవి. ఘనస్థితిలో అనేక అయానిక సమ్మేళనాల కణాలు ఘనాకారంలో ఉంటాయి. ఇప్పుడు ఈ అయాన్ల మధ్య బంధం బలంగా ఉన్నందున అయానిక సమ్మేళనాలు ఘనమైనవి మరియు దృఢమైనవి. కానీ అవి పెళుసుగా కూడా ఉంటాయి. బలమైన ఒత్తిడిని ప్రయోగిస్తే సమాన ఆవేశాలు కలిగిన అయాన్లు ముఖాముఖిగా వచ్చినప్పుడు అవి ఒకదానికొకటి వికర్షించబడతాయి. ఫలితం జాలకం విచ్ఛిన్నమైపోతుంది. రాతి ఉప్పులా ఒత్తిడి చేస్తే ముక్కలు ముక్కలైపోతుంది. అది ఘనం కానీ పెళుసుగా ఉంటుంది. ఇప్పుడు దానిని సంయోజనీయ సమ్మేళనాలతో పోల్చి చూద్దాం. నీటి వంటివి. ఎలక్ట్రాన్లు పంచుకోబడిన చోట పరమాణువుల మధ్య ఈ బంధం బలంగా ఉంటుంది. కానీ అయానిక బంధం అంత బలంగా ఉండదు. మరియు పరమాణువుల మధ్య ఆకర్షణ ఇంకా బలహీనంగా ఉంటుంది. ఫలితం సమయోజనీయ సమ్మేళనాలు, ద్రవాలు లేదా వాయువులు. ఉదాహరణకు నీరు లేదా ఆక్సిజన్ మొదలైనవి. అవి ఘన రూపంలో ఉన్నప్పటికీ మృదువుగా ఉంటాయి, మైనంలాగా. విషయం స్పష్టంగా ఉంది. పదార్థం యొక్క భౌతిక స్థితి దాని కణాల మధ్య ఏర్పడే బంధాలు మరియు వాటి మధ్య ఉన్న బలాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అయానిక సమ్మేళనాలు ఘన పదార్థాలు అయితే సమయోజనీయ సమ్మేళనాలు ద్రవ లేదా వాయు స్థితిలో ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. ద్రవీభవన స్థానం మరియు మరిగే స్థానం, మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఉప్పు మరియు ఐస్ని ఎండలో పెట్టండి. కొద్దిసేపటి తర్వాత ఐసు కరుగుతుంది, కానీ ఉప్పు కరగదు. గ్యాస్ మీద ఉప్పు మరియు నీరు ఉంచండి. సమాన మొత్తంలో ఉష్ణాన్ని ఇవ్వండి. నీరు మరుగుతుంది, మరి ఉప్పు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎందుకలా? నీరు ఒక సమయోజనీయ సమ్మేళనం. దాని పరమాణువుల మధ్య బంధాలు సాపేక్షంగా బలహీనంగా ఉంటాయి మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా విచ్ఛిన్నమవుతాయి. ఉప్పు ఒక అయానిక సమ్మేళనం. దాని బంధాలు బలంగా ఉంటాయి. వాటిని విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. అందువల్ల అయానిక సమ్మేళనాలు ఎక్కువ ద్రవీభవన మరియు మరిగే బిందువులను కలిగి ఉంటాయి. అయితే సమయోజనీయ సమ్మేళనాలు వాటికంటే తక్కువ. ఉప్పు మరియు నీటి ద్రవీభవన మరియు మరిగే స్థానాలను చూడండి. ఉప్పు ఎక్కువ కదా? మరొక లక్షణాన్ని చూద్దాం. ద్రావ్యత, సాల్యుబిలిటీ. చాలా అయానిక సమ్మేళనాలు నీటిలో కరిగిపోతాయి, ఉప్పు వంటివి. ఎందుకంటే నీటి అణువులు వాటి అయాన్లను లాగి వేరు చేస్తాయి. అదే సమయోజనీయ సమ్మేళనాలు నూనె, పెట్రోల్ లేదా కిరోసిన్ వంటివి సాధారణంగా నీటిలో కరగవు. ఇప్పుడు విద్యుత్ వాహకత, కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుందాం. విద్యుత్తు ఒక పదార్థం గుండా స్వేచ్ఛ అయాన్లు లేదా స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ద్వారా ప్రవహిస్తుంది. ఘన అయానిక సమ్మేళనాల్లో అయాన్లు కలిసి ఉంటాయి, కాబట్టి విద్యుత్ వాటి ద్వారా ప్రవహించదు. కానీ అవి నీటిలో కరిగినప్పుడు
అయాన్లు విడుదలవుతాయి మరియు వాటి ద్వారా విద్యుత్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. సమయోజనీయ సమ్మేళనాల్లో ఎలక్ట్రాన్లు పంచుకోబడతాయి, అంటే స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండవు. దీని అర్థం వాటిలో విద్యుత్తు ఏ రూపంలో కూడా ప్రవహించదు. కాబట్టి దీని నుంచి మీకు తెలిసింది కదా, మీరు ఒక పదార్థం యొక్క లక్షణాలను తెలుసుకోవాలంటే లోపలికి చూసి దాని బంధాలను అర్థం చేసుకోండి. ఎందుకంటే బంధాలు లక్షణాలను నిర్ణయిస్తాయి.